రామాయపట్నం పోర్టు కోసం భూములు ఇళ్లు కోల్పోయిన గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీలోని కర్లపాలెం ఎస్టీ కాలనీ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్&ఆర్ ప్యాకేజీ కింద కొత్తగా కాలనీ నిర్మించబోతోంది. ఆ కాలనీలో 80 మంది లబ్ధిదారులకు నేడు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ యమవంశీ హాజరై లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడంతో పాటు ఇళ్ల పట్టాలను అందజేశారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున స్థలాలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 8.26 ఎకరాల విస్తీర్ణంలో కాలనీ ఏర్పాటవుతుందని, ఇప్పటికే సీసీ రోడ్లు కూడా నిర్మించామని చెప్పారు. ప్రజల అవసరాల కోసం ఇంకా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు అంగన్వాడీ భవనం, దేవాలయం, చర్చి, కమ్యూనిటీ హాల్, ప్రహరీ నిర్మాణాలు త్వరలోనే మొదలవుతాయన్నారు. మొత్తంగా కాలనీలో ఒక్కొక్కరికి సగటున 9 లక్షల చొప్పున 7.28 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అన్నారు. భూములు త్యాగం చేసిన రైతులకు న్యాయం చేసే బాధ్యత పాలకులపై ఉందని, కానీ గత ప్రభుత్వంలో ఆవులవారిపాలెం, మొండివారిపాలెం పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశామంటూ ఎమ్మెల్యే ఇంటూరు గుర్తు చేశారు. అలాగే సాలిపేట గ్రామంలో 50 ఇళ్లు మిగిలిపోగా వారు కూడా కొత్త కాలనీ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ఇంటూరు తెలిపారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, త్వరలో వారి సమస్య పరిష్కరిస్తారంటూ తెలిపారు. రామాయపట్నం సమీపంలో 20 కోట్లతో జెట్టి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఇంటూరు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పోర్టుకు సహకరించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఇంటూరు నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు ఈఈ శివరాం, డిఈ మస్తాన్రావు, ఏఈ గోపీకృష్ణ, ఎలక్ట్రికల్ ఏడీఈ విజయబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ బాలకిషోర్, మండల టీడీపీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సోములు, పార్టీ నాయకులు చేపల రమణయ్య, ఆట్ల కోటయ్య, ఆవుల శ్రీను, కొక్కిలగడ్డ సుబ్రహ్మణ్యం, పొట్టేళ్ల మురళి, పోలుగుంగు కృష్ణ, గొల్లపోతు హరిప్రసాద్, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.